మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటీవల కాలంలో కూడా రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి కేసులో కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రజాభవన్ ముందు బార్కెట్లను మద్యం మత్తులో ఢీకొన్న కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇప్పటికే సిఐ దుర్గారావుతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా బదిలీ వేటుతో పాటు సస్పెండ్ గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టుకు సాహిల్ ఆశ్రయించడం, నాకు ఈ కేసుతో సంబంధం లేదు, ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం A2 నిందితుడు ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మేరకు నా పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే సాహిల్ దుబాయ్ పారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతని తండ్రి పైన కూడా షకీల్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు. కానీ ఈ టైంలో హైకోర్టును ఆశ్రయించాడు. మరి ఈ రోజు హైకోర్టు విచారణ జరగబోతుంది. మరి పోలీసులు ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచారు, సాహిల్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచబోతా ఉన్నారు, కోర్టు ఏం తీర్పిపోతుంది కొంచెం కొనసాగుతుంది. మరి కాసేపట్లో హైకోర్టులో ఈ కేసు సంబంధించి విచారణ జరగబోతా ఉంది. థ్యాంక్ యూ వాసు.